నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నడిగూడెం మండలం సిరిపురం మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించిన వైఎస్ షర్మిల. పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించి మరుగుదొడ్ల అధ్వాన పరిస్థితిపై ఉపాధ్యాయులను ప్రశ్నించిన షర్మిల. పల్నాడు జిల్లా కారంపూడిలో భారీ ర్యాలీతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు స్వాగతం పలికిన టీడీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు. తిరుపతి నుండి బోధన్ చేరుకుంటున్న రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్ ట్రయల్ రన్ నిర్వహించారు. అధికారికంగా చేపట్టిన ఈ ట్రయల్ రన్ స్థానిక ప్రజల్లో సంతోషాన్ని నింపాయి. నడిగూడెం మండలం సిరిపురం మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించిన వైఎస్ షర్మిల. అనంతరం విద్యార్థులతో ముచ్చటించిన వైఎస్ షర్మిల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించి మరుగుదొడ్ల అధ్వాన పరిస్థితిపై ఉపాధ్యాయులను ప్రశ్నించారు. చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ కి నిజామాబాద్ ఆఫీస్ ముందు లింక్ వర్కర్లందరికీ ఉమ్మడి జిల్లాలు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల లింక్ వర్కర్లందరికీ
కండం అవుట్లెట్ బాక్సులు సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ తన సొంత డబ్బులతో అందించారు. ఈ మీటింగ్ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా గౌరవించి నన్ను ఇక్కడికి పిలిచి నన్ను గౌరవించినందుకు డిపిఎం మిత్రులు టిఆర్ సుధాకర్ గారికి, సూపర్వైజర్ నారాయణ గారికి, మిత్రుడు నవీన్, ఇంకో మిత్రుడు రవికి, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ, ముఖ్యంగా మా చైల్డ్ ఫండ్ ఇండియా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. మీరు నన్ను పిలిచారు, ఏదో మాట్లాడంటే మీ ఆర్గనైజేషన్ నుంచి గొప్పగా చెప్పడం కాదు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నా చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ చేస్తున్నటువంటి కష్టము, ఒక బాధ్యతతో సమాజంలో వాళ్ళు పోషిస్తున్నటువంటి పాత్ర అభినందనీయం. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం రోజు రోజుకు HIV, ఎయిడ్స్ అనే పేషెంట్స్ చాలా తగ్గిపోతున్నారు. ఆ తగ్గిపోవడానికి ముఖ్య కారణం గ్రౌండ్ లెవెల్, క్షేత్రస్థాయిలో గడప గడపకు వీళ్ళు చేస్తున్నటువంటి కష్టమని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి విలేజ్లో నేను చూస్తున్నా ఈ NGO ఆర్గనైజేషన్ ఎంత కష్టపడుతున్నారంటే, ముస్లింల సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని జనసేన నేతలు మండిపడ్డారు. జనసేన అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజల సంక్షేమాలను అభివృద్ధిని చేసి చూపిస్తుందని తెలిపారు. मुझे ये कहते हुए बहुत ही अफसोस हो रहा है, YSRCP गवर्नमेंट ने जितनी बातें माइनॉरिटीज़ के लिए और माइनॉरिटीज़ को फेवर करने के लिए मैनिफेस्टो में कही थी, उन सब बातों में वो पूरे नहीं उतरे। सबसे पहले दुल्हन स्कीम, जिसमें वो 1 लाख देने का वादा उन्होंने किया था, उस आज तक 1 रुपया भी किसी को नहीं मिला। मुअज्जिन और इमाम की सैलरीज आज तक न बांटी गई न दी गई। जितने भी माइनॉरिटीज़ को मदद करने के लिए, फर्दर एजुकेशन के लिए जो रकम प्रॉमिस की गई थी, वो भी पूरी नहीं की। 5 लाख की मदद YSRCP ने माइनॉरिटीज़ को प्रॉमिस किया था, लेकिन अफसोस ये है कि वो भी प्रॉमिस पूरा नहीं किया। मुझे बड़ा अफसोस हो रहा है ये कहते हुए कि माइनॉरिटीज़ के लिए और उनकी अब कमिंग उनकी जो माशी दिक्कतें हैं उसको दूर करने के लिए जो बातें प्रॉमिस की थी, वो उनमें से एक भी बात पूरी नहीं की गई। और हम जनसेना की तरफ से इन सारी बातों का अफसोस के साथ मजम्मत करते हैं। అందరికీ నమస్కారం. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఎన్నికల ముందు రాష్ట్రంలో ముస్లింలందరికీ కూడా అబద్ధపు మాటలు చెప్పి యావత్తు ముస్లింల చేత ఓట్లు వేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దుల్హన్ పథకం కానీ, మైనార్టీ కార్పొరేషన్ నుంచి అందేటటువంటి ఏ ఒక్క స్కీమును కూడా ఈరోజు ముస్లిం యువతకి అందట్లేదు. ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు హైకోర్టులో పిల్ ఫైల్ చేస్తే ప్రభుత్వం తరపున న్యాయవాది మా దగ్గర డబ్బులు లేవు, ఈ పథకాలు మేము ఇవ్వలేము అని చెప్పి ఈరోజు చెప్పటం, ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం అందరికీ కూడా ఈరోజు మోసం చేసినట్టు అవుతుంది. గత ఎన్నికల ముందు మీరు చెప్పారు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దుల్హన్ పథకంకి 50,000 ఇస్తే నేనున్నాను, నేను విన్నాను, నేను వచ్చి ₹1,00,000 ప్రతి ముస్లిం పేద మహిళకి పెళ్లికి అయ్యే ఖర్చులు ₹1,00,000 ఇస్తా అన్నారు. 3 ఏళ్ళైంది. ఈ రోజుకి కూడా ఏ ఒక్కళ్ళకు కూడా రూపాయి కూడా ఇచ్చినటువంటి దాఖలు లేవు. ముస్లిం
నిరుద్యోగ యువతకి 5 లక్షల రూపాయలు రుణాలు ఇస్తా అన్నారు. ఎవరికైనా ₹1 రుణాలు ఇచ్చారా మీరని అడుగుతున్నాం. అలాగే ప్రతి రంజానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మసీదులకి బాగు చేసుకోవడానికి మైనార్టీ కార్పొరేషన్ నుంచి కొంత వక్ఫ్ బోర్డు నుంచి కొంత డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు మీరు ఏ మసీదుకైనా ఈ రోజుకి ఈ 3 ఏళ్లలో రూపాయైనా ఇచ్చారా అని అడుగుతున్నాం. ఇమాంలు మౌజంలు వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి నెలకి 15,000 రూపాయలు శాలరీలు ఇస్తా అన్నారు. ఎవరికైనా మీరు ఇల్లు కట్టించారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. ఎందుకు ముస్లింలని ఈ విధంగా మీరు మోసం చేస్తున్నారు? చాలా చిన్న చిన్న పనులు చేసుకొని ఏ రోజు వారి ఆ రోజు సంపాదించుకొని వాళ్ళ బతుకులు జీవనం సాగిస్తుండేటువంటి ముస్లింలు ఈ విధంగా మీరు మోసం చేయటం కరెక్టేనా అని అడుగుతున్నా. మరి ఇన్ని వేల కోట్లు అప్పులు చేశారు, సంక్షేమ పథకాలు మేము చేస్తున్నామన్నారు. ఎందుకు ముస్లింల పట్ల మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం ఎమ్మెల్యేలు అందరికీ కూడా మేము చెప్తున్నాం, నిజంగా మీకు ముస్లింల తరపున మీకు ప్రేమ గనక ఉంటే, ముస్లిం సమాజానికి మీరు మంచి చేయాలనుకుంటే బయటికి వచ్చి మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిలదీయండి అని అడుగుతున్నాను. ఎందుకు ఎవరు ఒక ఆడపిల్లకి ₹1,00,000 మీరు పెళ్లి ఖర్చులకి? రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ముస్లింలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వైసీపీ ప్రభుత్వం మీద నిరసన తెలియాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. మైనార్టీస్ల ప్లాన్లో ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తా అన్నారు. ఆ బ్యాంకు మరి ఏర్పాటు చేయడంలో ఎందుకు జాప్యం చేశారనేది ఒకటి అడుగుతున్నాం. అలాగే ప్రతి ముస్లిం యువత కూడా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు బీమాగా అందజేస్తామన్నారు. ఈ 3 ఏళ్లలో ఏ ఒక్కరికి కూడా మీరు 5 లక్షల రూపాయలు కాదు కదా రూపాయి. పల్నాడు జిల్లా కారంపూడిలో భారీ ర్యాలీతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి ఘన స్వాగతం పలికారు టీడీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పేదల బతుకులకు భరోసా లేకుండా పోయిందని మండిపడ్డారు.
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మీడియా సమావేశం నిర్వహించారు. సామాజిక అన్యాయం చేస్తున్న జగన్ కి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. గిన్నీస్ బుక్ లోకి పచ్చి అబద్ధాలాడే రాజకీయ నాయకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డియే అని చెప్పి గిన్నీస్ బుక్ రికార్డ్స్ లో కనుక ఎక్కితే అవార్డ్స్ కూడా వస్తుంది. వీళ్ళకి ఆస్కార్ అవార్డులు కూడా ఈ విషయంలో ఇవ్వచ్చు. పచ్చి అబద్ధాల కోరు, పచ్చి అవినీతి పరుడు, పచ్చి విధ్వంసకారుడు ఈరోజు మీడియా ముందుకొచ్చి లేదా ప్రజల్లోకి వెళ్ళి అప్పుడప్పుడు నా అంత బాగా సామాజిక న్యాయం ఎవ్వరూ చేయలేదు, నేను ఉద్ధరించినట్టుగా బడుగు బలహీన వర్గాల్ని ఎవ్వరూ ఉద్ధరించలేకపోయారు అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చేసింది సామాజిక న్యాయం కాదు, సామాజిక ద్రోహం అనే విషయం ఎప్పుడు తెలుసుకుంటారండి? నిజంగా మీరు సామాజిక న్యాయం చేసినట్లయితే నేను ఇప్పుడు అడగబోయే ప్రశ్నలకి మీకు సమాధానం చేసి చెప్పే దమ్ముందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. ఈ రోజు విషయం మాట్లాడదాం. పల్నాడులో దాదాపు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు 12 మంది పైగా కూడా హత్య కావించబడ్డారు. ఒక్కళ్ళ మీద కూడా ఇంతవరకు కేసు, ఎవరైతే హత్య చేశారో వాళ్ళ మీద కేసు ఇంతవరకు వేయలేదు. ఇది సామాజిక న్యాయం అంటారా, సామాజిక ద్రోహం అంటారా? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఎవరైతే ఈరోజు కంచర్ల జల్లయ్య అనే వ్యక్తి ఎవరైతే హత్య కావించబడ్డాడో అతను బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, ముందు ఒక మనిషి, తర్వాత బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తిని చంపిన తర్వాత ఈరోజు పరామర్శించడానికి లోకేష్ గారు అక్కడికి వెళ్తుంటే అడుగు అడుగున అడ్డంకులు సృష్టించడమే కాకుండా ఈరోజు నోటీసులు ఇస్తారా? అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసే అరాచకాలని అడ్డు పెట్టకుండా అతని పేరే ఎంతో మంది అతనే హత్య చేయించారు, అతనే చంపేస్తున్నారు అని ఎంతో మంది చనిపోయిన బాధిత కుటుంబాల్లో ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నప్పటికి కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోలేకపోవటం దీని సామాజిక న్యాయం అంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది చూడండి, నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసులో అసలు ఎంత దారుణం అంటే అక్కడ హత్యలు చేయించాడు, అది పిన్నెల రామకృష్ణారెడ్డినే చేయిస్తున్నాడు అని చెప్పి అక్కడ ఆరోపణలు ఉన్నాయి. అక్కడ మారణ హోమం, మారణకాండ సృష్టిస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వదిలిపెట్టేసి ఎవరికైతే కుటుంబాలు ఉన్నారో, ఎవరైతే హత్య కావించబడ్డారో ఆ కుటుంబాలను వెళ్ళి పరామర్శిస్తున్న లోకేష్ గారిని ఆపటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఎక్కడ న్యాయమా? ఇది సామాజిక న్యాయమా? పోలీసుల చేత నోటీసులు ఇప్పిస్తారా? అసలు పోలీసులకు బుద్ధుందా? ఈ నోటీసులో చూడండి ఎలాంటి పదాలు వాడారో. ఎవరైనా వస్తేనంట, టేపు వస్తేనంట ప్రాణ నష్టం జరుగుద్దంట, అల్లర్లు జరుగుతాయంట, ఉద్రిక్త పరిస్థితి. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ టీసీఎల్లో మార్క్ కంపెనీలు ప్రారంభించడంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. అభివృద్ధిలో ముందుకు పోవడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుందని గుర్తు చేశారు. ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తా ఉన్న ఈ ప్రాజెక్టులలో టీసీఎల్ సంస్థ ఉంది. దాదాపుగా 1230 కోట్ల రూపాయల పెట్టుబడితో టీవీ ప్యానెల్స్ అండ్ మొబైల్ డిస్ప్లే యూనిట్స్, ఈ రెండింటినీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దాదాపుగా 3200 మందికి ఉపాధినిచ్చే కార్యక్రమానికి ఈ రోజు నుంచి శ్రీకారం చుడతా ఉంది. ఫాక్స్ లింక్స్ అనే రెండో సంస్థ యుఎస్బి కేబుల్స్, సర్క్యూట్ బోర్డ్స్, వీటిని తయారు చేసే మరో మంచి సంస్థ
దాదాపుగా 1050 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ పూర్తి చేసింది. మరో 2000 మందికి ఉపాధి అవకాశాలు ఇక్కడే మన తిరుపతి నగరంలోనే అందుబాటులోకి రానున్నాయి. సనీ ఓపోటెక్ అని సెల్ ఫోన్స్ లో కెమెరా లెన్స్ తయారు చేసే మరో సంస్థ 280 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టడం, ఆ ఫ్యాక్టరీ కూడా పూర్తయింది. తద్వారా 1200 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలోకి ఈ రోజు నుంచి ఆ కంపెనీ వెళ్తా ఉంది. డిక్సన్ టెలివిజన్ సెట్స్కి సంబంధించిన మరో ఫెసిలిటీకి ఫౌండేషన్ స్టోన్ వేశాం. దాదాపుగా 110 కోట్ల రూపాయలతో ఈ సంస్థ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇప్పుడు మొదలుపెట్టింది. మరో సంవత్సర కాలంలో పూర్తి చేస్తుంది. 850 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడే వస్తాయి. ఫాక్స్లింక్ ఇండియా మరో కంపెనీ, ఇది కూడా 300 కోట్ల రూపాయల పెట్టుబడితో మరో సంవత్సరపు రోజుల్లో ఇది కూడా ప్రొడక్షన్లోకి వచ్చే పరిస్థితి వస్తుంది. తద్వారా 1200 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా మరో సంవత్సరం పోతే ఈ ఫ్యాక్టరీలో కూడా అందుబాటులోకి వస్తాయి. 3 ప్రాజెక్టులకు ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నాము. మరో 2 ప్రాజెక్టులకు ఈరోజు ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నడిగూడెం మండలం సిరిపురం మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించిన వైఎస్ షర్మిల. పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించి మరుగుదొడ్ల అధ్వాన పరిస్థితిపై ఉపాధ్యాయులను ప్రశ్నించిన షర్మిల. పల్నాడు జిల్లా కారంపూడిలో భారీ ర్యాలీతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు స్వాగతం పలికిన టీడీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.